దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దేవుని యొక్క దయలో మనం క్షేమమును ఆరోగ్యమును కలిగి ఉన్నాం. మరి ఈ దినాల్లో ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని గురించిన సంగతులు, దేవుని మాటలను గురించిన విషయాలు మనం విడిచిపెట్టి వాటిని కొట్టుకొని పోకుండా ఉన్నట్లు జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు మనల్ని బలపరుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి దేవుని వలన ఎంత గొప్ప దేవుడు అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో దేవుడు సెలవిచ్చిన మాటలు మనం కనుక ధ్యానం చేస్తే ఒకసారి మాటను చదువుకున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదువుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని మాట వినిన వారికి, దేవుని మాటలు విని కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకునే వారికి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదములు, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి వారికి కలిగి ఉన్నదని సాక్షాత్ ప్రభువు వారు మాట్లాడుతున్నారు. దేవుని మాట సత్యం. దేవుని వాక్యాన్ని చెప్పడానికి, కలపడానికి ఎవరికి అధికారం లేదు. మరి సమస్త జనముల కంటే హెచ్చించబడే అనుభవం, దీవెనకరంగా ఉండే అనుభవం ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 14 వచనాల వరకు గల ఆ విషయాలను మనం గమనిస్తే, దేవుడు తన యొక్క ప్రజలను, తన యొక్క మాట వినిన వారు దీవించే ఆ తీరు, ఆశీర్వదించే ఆ తీరు ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కొంతమంది పేదరికం, కొంతమంది దారిద్రత, కొంతమందికి రోగాలు, కొంతమందికి సమస్యలు, కొంతమందికి దురాత్మలు పీడితులుగా ఉండి ఎన్నో మరి సమస్యలు నలిగిపోతూ ఉంటుంటారు. దేవుని మాట మాత్రం మేము వినము అంటారు. దేవునికి మాత్రం మాకు సంబంధం లేదు అంటారు. ఈ బాధలైతే మేము పడతాం, కానీ దేవుని మాట మాత్రం మేము విన్నాము. ఎక్కడ న్యాయం చెప్పండి? సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాను అంటే వినకపోవడం అనేది మరి ఎవరితో చెప్పండి? దేవుని మాట వింటే, ఆ వినిన దేవుని మాటను హృదయంలో భద్రపరుచుకుంటే, ఆ భద్రపరుచుకున్న మాట కొట్టుకొని పోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఆ మాట ప్రకారం జీవించడానికి జీవితాన్ని అప్పగించుకుంటే ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎన్నాళ్ళు అనుభవిస్తావా సమస్యలు, ఎన్నాళ్ళు మునిగిపోతావా ఆ సతమతమైన పరిస్థితుల మధ్య, ఎన్నాళ్ళు మానసికంగా ఒత్తిడి చేయబడి, ఎన్నాళ్ళు రోగాల చేత, బాధల చేత, వ్యధల చేత నలపబడతావు. దేవుడు మంచివాడు, దేవుడు గుర్తించేవాడు, దేవుడు సహాయం చేయవాడు. వీటిలో ఒక మాట మీ ఇంట్లో భద్రపరిచి ఆస్వాదించుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగా ఉన్నతమైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. మా ప్రభా, మీ మాటలు శక్తి ఉంది. మీ మాట మా వలన తాకినప్పుడు మాకు బలమును, ఆరోగ్యమును, నిరీక్షణను, విశ్వాసమును భద్రపరుస్తుంది. మా ప్రభు సహాయం చేయండి. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో బలపరచండి అయ్యా. మీ సన్నిధిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినపు పనులలో, ప్రయాణాలు, ప్రయత్నాలలో తోడైంది అయ్యా. మీరే సహాయకుడు, మీ ప్రజలను నడిపించుకున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చెడుకొని మనకందరికీ చేసింది. సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.